లక్షల మందితో బీఆర్ఎస్ రజతోత్సవ సభను విజయవంతం చేస్తామన్నారు బీఆర్ఎస్ మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. సూర్యాపేట నియోజకవర్గం ఆత్మకూరు పిఎస్లో పర్యటించిన ఆయన దండు మైసమ్మ ఆలయం దగ్గర ప్రత్యేక పూజలు చేశారు. బీఆర్ఎస్ సభకు రైతులు స్వచ్ఛందంగా ఎడ్ల బండ్లపై వచ్చేందుకు సిద్దమయ్యారని చెప్పారు. రాష్ట్రంలో రైతు పరిస్థితులు బాగలేవని, ప్రజలతో మాట్లాడాలనే కేసీఆర్ బహిరంగ సభ పెడుతున్నారన్నారు జగదీష్ రెడ్డి. సిద్ధమై మేము పోతామని చెప్పి నా దగ్గరికి వచ్చిండ్రు. ఎండలు ఉన్నాయి, ఇబ్బంది పడతారేమో అని అంటే కూడా ఏం కాదు సార్, మా ఎండలలో తిరిగేటోళ్ళం కదా. వ్యవసాయం మళ్ళీ ఇప్పుడు మొత్తం ఎండలు పడిపోయింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము తప్పకుండా వరంగల్ పోవాలి, కేసీఆర్ సభకు పోవాలి, కేసీఆర్ మాటలు వినాలి, మేము పట్టుదలతో ఉండమని చెప్పారు. వాళ్ళందరి కోరిక మేరకు దారి వెంట ఇబ్బంది కాకుండా ఎక్కడ ఉండటానికి జాగాలు ఉన్నాయి ఏంది అని చెప్పి చూసామని కొంతమందిని ముందే పంపించి వాళ్ళు ఆగడానికి మధ్యాహ్నం పూట రెస్ట్ తీసుకోవడం కావచ్చు, రాత్రి పూట ఉండడానికి కావచ్చు, ఇతర ఏర్పాట్లకు కూడా చెప్పి వాళ్ళకి ఇబ్బంది రాకుండా చూసుకోమని చెప్పడం జరిగింది. రైతులు మాత్రం ఏ పరిస్థితుల్లో కూడా మేము వరంగల్ పోయి తీరాలి, కేసీఆర్ సభను హాజరై తీరాలి. కేసీఆర్ గారు ఏం మాట్లాడాలి అనేది, ఏం చెప్తాడనేది, ఏ సమయంకి ఏం చెప్తాడనేది ప్రజలకు బాగా తెలుసు. ఏం చెప్పాలనో ఎట్లా చెప్పాలనో కేసీఆరే చెప్తారు. అది ఆ రోజే సభలో విన్నాం. ఇవాళ రాష్ట్రంలో ప్రజలు పడుతున్న ఇబ్బందులు ఏదో మనకు తెలుసు. ఇప్పుడే మీరు కూడా చూసినారు, దారంటే వస్తుంటే మనం రైతాంగం కూడా ఆడ పెద్ద ఎత్తున ఆపి, నన్ను కూడా ఆపి అక్కడ రమ్మని చెప్పి మీరు రావాల్సిందే కళ్ళారికి అని చెప్పి డిమాండ్ చేసిన సందర్భాన్ని చూసినారు. రైతులు ఎంత ఆగ్రహంగా ఉన్నారో చూసినారు. అన్ని వర్గాల ప్రజలు, ఒక సిస్టమ్ కాదు, అన్ని వ్యవస్థలు నాశనం చేసింది.